ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నిత్యుడు సమాధానకర్త అయిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నాయన మరొకసారి మీ పాదాల యొద్ద చేరి నాయన మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నీ సన్నిధిని ప్రత్యక్షతను ఉంచుతానని వాగ్దానం చేశాం. ఆ వాగ్దానము ఈ మధ్యాహ్న కాల సమయంలో మా పట్ల నెరవేర్చమని అడుగుతున్నాము నాయన. ఈ ఆరాధన కార్యక్రమం అంతయు ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆదరణతోటి కృపలో నడిపించమని అడుగుతున్నాము. ఈ సన్నిధిని ఇక్కడ ఉంచమని అడుగుతున్నాము నాయన. ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి జీవవాక్కును అనుగ్రహించమని అడుగుతున్నాము. మరొకసారి ఆరాధన కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు ఈ ఆత్మార్థంగా నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మధురం మధురం ఈ సమయం దేవుని సన్నిధి ఎంతో అతి మధురం పాట పాడుకుందాం. మొదటిగా
హల్లెలూయా.
కొనలేనిది దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఆ నిత్యమైన శాశ్వతమైన దేవుని ఆశీర్వాదం పొందడానికి ఆయన ఆశపడ్డాడు. ఈరోజు నీ ఆశ, నీ కోరిక ఏమిటో దాన్ని తృప్తిపరిచే దేవుని సన్నిధిలో నీవు ఉన్నట్లయితే నిన్ను కూడా దేవుడు సంతోషంతో సమాధానంతో ఆయన నింపుతాడు. అయితే మనుషుల అందరి ఆలోచన ఒకటి ఉన్నది. అదేమిటో దానిని ఎలా పొందుకోవాలో ఈరోజు దేవుని మాటల నుంచి కొద్ది మాటలు మనము ధ్యానం చేద్దాం. మనుషుల అందరి కోరిక ఏంటో ఒకసారి చదువుకుందామా? సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నీ కష్టము చేత డబ్బులు సంపాదిస్తావు, నీ కష్టము చేత పేరును సంపాదిస్తావు, నీ కష్టము చేత నీ మాట చేత స్నేహితులను సంపాదిస్తావు. అదే దురుసైన మాట చేత శత్రువును సంపాదిస్తావు. కానీ దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు సంపాదించలేవు. అది దేవుని వలననే అనుగ్రహించబడుతుంది. ఆశీర్వాదము ఐశ్వర్యము దేవుని వలనే అనుగ్రహించబడుతుంది. ఇది లోకములో మనము కొనలేనిది, వెల చెల్లించి సంపాదించలేనిది దేవుని ఆశీర్వాదం. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనందరినీ ఆశీర్వదించాలని ఆయన ఉద్దేశమైనది. దేవుడు 12వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహామును పిలిచాడు. ఎందుకో మీకు తెలుసా? ఆశీర్వదించడానికి ఆయన పిలిచాడు. దేవుడు ఇస్సాకును పిలిచాడు. ఎందుకో తెలుసా? ఆశీర్వదించడానికి పిలిచాడు. యాకోబును పిలిచాడు. ఎందుకో తెలుసా? దేవుడు అతన్ని ఆశీర్వదించడానికి. ఇలా మనం చదువుకుంటూ వెళ్తే పాత నిబంధన గ్రంథం నుండి అనేక మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? వారిని అందరినీ ఆశీర్వదించడానికి. అయితే ఆశీర్వాదమును ఐశ్వర్యమును పొందుకోవాలంటే కొన్ని సూత్రాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవేంటో మనం గమనించి వాటిని పాటిస్తే తప్పకుండా మనము ఆశీర్వదించబడతాం. అవేంటో తెలుసుకుందామా? మొట్టమొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగం మనం చదువుకుందాం. 12వ అధ్యాయము 2వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. మరొకసారి చదువుతాను. సూత్రం మొదటిది ఏంటది? మనము కూడా అంటే ఎవరెవరైతే ఆచరించి మన ముందు సాక్షులుగా ఉన్నారో వారి మాదిరిగానే మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును ఏం చేయమన్నాడు? విడిచిపెట్టి. ఈ మాటలోని అర్థము నీవు గ్రహిస్తే నువ్వు మొదటిగా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ జీవితంలో ప్రతి విధమైన సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నిటినీ విడిచిపెట్టు. అది ఏదైనా కావచ్చు. పాపము ఒక మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. దేవునికి విధేయుడిగా ఉన్నవాడిని అవిధేయతకు లోను చేస్తుంది. దేవుని దూరపరిచిన తర్వాత ఆ లోకానికి దగ్గర చేస్తుంది. ఎందుకో తెలుసా? ఈ లోకములో ఉన్నవన్నీ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మాట ఉంది. ఈ లోకములో ఉన్నవన్నీ ఏమని? శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవే లోకములో మనిషికి కనిపిస్తాయి. వాటినే మనిషి ప్రేమించడం మొదలు పెడతాడు. వీటన్నిటిలో ఈ 3 రకాలైన పాపాల నుండి మనిషి దూరం అవ్వాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇందాక చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ప్రతి విధమైన సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఇది స్పష్టం. ఇది బైబిల్ మాట. నీ హృదయములో
పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుని ఆశీర్వాదం మనం పొందుకోం. దేవుని మేలు పొందుకుంటాం, కానీ దేవుని ఆశీర్వాదం మాత్రం మనము పొందుకోలేము. ఎందుకంటే మన పాప దోషాలు ఏ రీతిగా మనకు దేవునికి మధ్యలో అడ్డుగా ఉంటాయో ఇర్మియా గ్రంథంలో రాస్తూ భక్తుడు అన్నాడు. 5వ అధ్యాయము 25వ వచనము, 5వ అధ్యాయము 25వ వచనం ఇర్మియా గ్రంథము, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, నీకు మేలు కలుగకుండుటకు నీ పాపములే కారణమవుతున్నవి. గమనించండి దేవుని ప్రియులారా, పాపము అడ్డుగోడగా నిలిచినప్పుడు దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. ఎందుకంటే ఏ పాపము దేవునికి మధ్యలో అడ్డుగోడగా నిలిచినప్పుడు దేవుని ఆశీర్వాదం మనం ఎప్పుడూ పొందుకోలేమని మాట చెప్తున్నది. అందుకని ప్రతి విధమైన పాపమును విడిచిపెట్టు. బికాస్ సిన్ సీజెస్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదం రాకుండా పాపము అడ్డుకుంటుంది. కాబట్టి త్వరగా ఈరోజు నీవు తెలుసుకున్నావు, దేవుని ఆశీర్వాదం పొందాలంటే మొట్టమొదటిగా నీవు చేయవలసింది పాపాన్ని, ప్రతి విధమైన పాపము పాపమే. పాపం అంటే రెండో అర్థం మీకు గమనించినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ప్రతి విధమైన పాపము, అది ఏ పాపమైనా, చిన్నదైనా పెద్దదైనా. బైబిల్ గ్రంథంలో 2 రకాల కేటగిరీస్ పాపము మనకు కనిపిస్తుంది. మొదటిది మరణకరము కాని పాపము, రెండవది మరణకరమైన పాపము. ఈ పాపము మనిషి రెండవదిగా ఏం చేస్తున్నాడంటే దేవుని మాటకు అవిధేయుడుగా జీవిస్తున్నాడు. కాబట్టి పాపము చేయు ప్రతివాడు, ఎవరైతే లోకాన్ని ప్రేమించి లోకములో ఉన్న పాపాన్ని ప్రేమించి దాని ప్రకారము జీవిస్తూ ఉన్నాడో, ఆ ప్రకారము జీవించే ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా అవిధేయుడిగా జీవిస్తున్నాడు. అందును బట్టి మనము దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరము గమనించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే మొట్టమొదటిగా నీకు దేవునికి మధ్యలో ఉన్న పాపాన్ని, అది ఏ పాపమైనా నీవు ఈ రోజే తొలగించుకోవాలి. పాపాన్ని ఎలా తొలగించుకుంటాం? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల చాలమా. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యు హ్యావ్ టు రియలైజ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. యు ఆర్ బోర్న్ ఇన్ సిన్, యు ఆర్ బోర్న్ త్రూ సిన్, యు ఆర్ బోర్న్ ఆఫ్ సిన్. కాబట్టి నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ పాపములను ఒప్పుకొనినట్లయితే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేయను. అటువంటి గొప్ప దేవుని కృప నీవు పొందుకోవాలి. ఆయన యొక్క ఆశీర్వాదం నీవు పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనము చేయవలసిందేంటి? మన పాపములను మనము కడిగి వేసుకోవాలి. వాటి అన్నిటిని మనము విడిచిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడము మొదలు పెడతాడు. ఉదాహరణకు నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనములో యోసేపు అనే భక్తుడు మనకు కనిపిస్తున్నాడు. ఈయన ఒక దినము శోధించబడ్డాడు. అయితే దేవునికి భయపడేవాడు, పాపము నుండి దూరముగా వెళ్ళిపోయిన వాడు అనే మాట మనం గమనిస్తే, నేను చదువుతాను ఆ మాటను. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానురాలి భార్యతో అనేను. గొప్ప ఉదాహరణ. పాపము నుండి మనిషి ఏ రీతిగా ఎస్కేప్ అవ్వగలడు, ఎలా దూరముగా పారిపోగలడో ఈ మంచి ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఇతని పేరు యోసేపు, మనందరికీ తెలుసు. ఇతనికి ఒక దినము ఒక శోధన ఎదురైంది. తను ఉంటున్న ఇంటిలో ఆ ఇంటి యజమానురాలి భార్య ద్వారా ఒక శోధన ఎదుర్కొన్నప్పుడు అతను మంచి మాట చెప్తున్నాడండి. నేను దేవుని ఎదుట ఇంత ఘోరమైన పాపము ఎలాగా చేసి దేవుని ఆశీర్వాదాన్ని నేను
పోగొట్టుకోను. కాబట్టి అతను ఏం చేశాడు? ఆ పాపం నుండి పారిపోయాడు. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు పాపము నుండి దూరంగా పారిపో. దేవుడు నిన్ను ఆశీర్వదించ మొదలు పెట్టాడు. నీవు పాపము నుండి దూరంగా పారిపోయి దేవుని నుండి జన్మించిన వాడివైతే పాపము ఇక ఎన్నటికి చేయజాలవు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము. ఇఫ్ యు ఆర్ బోర్న్ ఆఫ్ యువర్ గాడ్. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. నీవు దేవుని మూలముగా జన్మిస్తే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఎప్పుడైతే నీవు మారు మనస్సు పాపక్షమాపణ ద్వారా తిరిగి దేవుల్లో జన్మిస్తావో, ఆ బీజము నీలో ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికీ పాపము చేయవు. ఎందుకంటే నీవు దేవుని మూలముగా పుట్టినవాడు కాబట్టి. ఉదాహరణకు, మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, చెడ్డలైన చెట్టు చెడ్డ ఫలాన్ని ఇస్తుంది. We cannot expect good fruits from a rotten tree. చెడిపోయిన చెట్టు చెడిపోయిన ఫలాలనే ఇస్తుంది. నీవెవరి ద్వారా తిరిగి జన్మించావో ఆ ఫలాలనే నీవు ఫలిస్తావు. దేవుని ద్వారా జన్మించిన వారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పిన రీతిగా ఆత్మ ఫలాలను ఫలించెదరు. ఈ ఆత్మ ఫలాలు నీవు ఫలించాలి. ఎప్పుడైతే నీవు ఆత్మ ఫలాలు ఫలిస్తావో దేవుని ఆశీర్వాదం ఆటోమేటిక్ గా నీకు అనుగ్రహించబడతాయని దేవుని వాక్యం తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుని ప్రియులారా, నీవు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా నీవు చేయవలసింది ప్రతి విధమైన పాపమును నీవు విడిచిపెట్టు. ప్రతి విధమైన పాపము, చిన్న పాపం కావచ్చు, పెద్ద పాపం కావచ్చు, ఏదైనా పాపమే. పాపము పాపమే. దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని పవిత్రపరచబడితే దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. ఇది మొదటి మాట. రెండవ మాట, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. 28 మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొని ఎడల భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హల్లెలూయా. రెండవది, నీవు ఈరోజు దీవించబడాలి, అది నీ కోరిక అయితే రెండవదిగా నీవేం చేయాలి? నీవు దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారము నీవు నడుచుకుంటే దేవుడు అంటున్నాడు, నీకు నేను ఆశీర్వాదము అనుగ్రహిస్తాను. చాలా మంది దేవుని మాట వింటారు కానీ దాని ప్రకారము జీవించరు. యేసయ్య ఒక మాట అన్నాడు లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనంలో. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులు. ఎవరు ధన్యులండి? దేవుని వాక్యం వినుట మట్టుకు వినువారు ధన్యులు కారు. విని వాక్య ప్రకారము తమ జీవితాలను కట్టుకొని వాక్య ప్రకారము నడిచేవారు మరి ధన్యులు. దేవుడు అంటున్నాడు, నా మాటను నా ఆజ్ఞలను నీవు గైకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన చిత్తాన్ని కనుగొని ఆయన చిత్త ప్రకారం జీవించటమే దేవుని ఆజ్ఞకు లోబడటం. ఆదికాండం 26:5 వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పెను. ఏదైతే అబ్రహాముకు దేవుడు చెప్పాడో 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు ఏదైతే ఆజ్ఞగా ఇచ్చాడో, దేనైతే అనుసరించమన్నాడో, ఏదైతే దేవుని చిత్తమో తనకు తెలియపరిచినప్పుడు అబ్రహాం గురించి 4-5 మాటలు స్పష్టంగా ఇక్కడ చెప్పబడి, ఏలనగా అబ్రహాము నా మాట విన్నాడు.
వినాలి. ఫస్ట్ దేవుని మాట విను. ఆయన ఏం చెప్తున్నాడో దేవుని సన్నిధిలో కనిపెట్టడం మంచిది. దేవుని చిత్తము ఏదైనదో నీ జీవితంలో గ్రహించడం మంచిది. అబ్రహాము ఫస్ట్ దేవుని మాట వినెను, నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను 100% దానికి ఒబీడియన్స్ చూపించాడు. కాబట్టి నేను అబ్రహామును దీవించాను. 24:35 చదువుకున్నాం. యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించెను. మానిటరీ బ్లెస్సింగ్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, జనరేషన్ బ్లెస్సింగ్స్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని ఆశీర్వాదము నీవు పొందుకుంటే తరతరాలకు ఆ ఆశీర్వాదము వస్తూనే ఉంటుందండి. ఆస్తి సంపాదిస్తావేమో, పేరు సంపాదిస్తావేమో, అది నీ మట్టుకే అంతరించిపోవచ్చు. కానీ దేవుని ఆశీర్వాదం సంపాదిస్తే తరతరాలకు ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి విధేయత కలిగి జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది రెండవ మాట. దేవుని చిత్తము నీ జీవితంలో ఏమైనదో అది తెలుసుకొని ఆ చిత్త ప్రకారం నువ్వు జీవించడం మొదలు పెడితే అబ్రహాము దీవించినట్లు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఇది రెండవ మాట. మూడవ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. ఇది మూడవ మాట. కీ టు ఎర్న్ బ్లెస్సింగ్స్. దేవుని ఆశీర్వాదం పొందటానికి ఇదో మూడవ సూత్రము. మూడవది ఏమనగా, దేవుని మాట విని దేవుని మాటకు లోబడి జీవించేవారు ధనాపేక్ష లేని వారై మనకు కలిగిన వాటితో తృప్తి పొంది జీవించటం. Be content with what you have, with what God has given you. దేవుడు నీకు అనుగ్రహించిన దాంతో నీవు తృప్తిగా జీవించు. చాలా మందిని ధనం సంపాదించడంలో చాలా సమయాన్ని వెచ్చిస్తాం. బైబిల్ ఒక మాట్లాడుతుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అయితే నన్ను ఒక మాట్లాడవచ్చు, బ్రదర్ మరి డబ్బులు అవసరం లేదా? డబ్బులు తప్పకుండా అవసరం. కానీ దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నీవు పొందుకొని దానితో తృప్తిగా జీవిస్తే దానినే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే అది కొంచెమైనా సమృద్ధిగా నీవు అనుభవిస్తావు. ఉదాహరణకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇవి 5,000 మంది, లెక్కకు మగవారి లెక్క మాత్రమే 5,000 మందికి ఆ రోజు దరిదాపు 12,000 మంది స్త్రీలు పిల్లలు తినగా ఆ 5 రొట్టెలు ఆ 2 చిన్న చేపలు ఇంకా 12 గంపలు వారు ఎత్తిరి. దేవుడు కొంచెం ఆశీర్వదిస్తే అది సమృద్ధిగా మారుతుంది. నీవు దాని వెంట పడితే అది ఆశీర్వాదముగా నీకు మారదు. అందుకని దేవుడు దేనినైతే నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడో ఆ కొంచెంలోనే నువ్వు తృప్తిగా జీవిస్తావు. ప్రయాసపడి సంపాదించినది ఏది నీకు అక్కడికి రాదు, ఆశీర్వాదముగా రాదు. దేవుడు కొద్దిగా అనుగ్రహించి దాన్ని ఆశీర్వదిస్తే సమృద్ధిగా నీవు సంతోషంగా నీవు జీవించగలవు. ఆశ ఉండొచ్చు, అతి ఆశ ఉండకూడదు. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. దురాశ దేవుని ఆశీర్వాదాన్ని పోగొడుతుంది, ప్లస్ దురాశ దేవుని శాపాన్ని కూడా తీసుకువస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఇతని పేరు గేహజీ. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో కనిపిస్తాడు మనకి ఈ వ్యక్తి. నయమాన్ అనే సేనాధిపతి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చి స్వస్థత పొందిన వాడై తిరిగి వెళ్ళేటప్పుడు ఆ కానుకలు తెచ్చి ప్రవక్త అయిన ఎలీషాకు ఇచ్చినప్పుడు ఎలీషా ఆ సొమ్మును కానీ ఆ ధనములు కానీ వెండి బంగారములు కానీ వస్త్రములు కానీ ఆయన తీసుకునడానికి అంగీకరించలేదు. అంటే ఎలీషాకు వీటి మీద ఆశ లేదు. దేవుడు తనకు అనుగ్రహించినది
సంతోషంగా తృప్తిగా జీవించే వ్యక్తి. అయితే అతని దగ్గర పనిచేసే సేవకుడు గేహజీ అనే వ్యక్తి ఎలీషాని చూసి తన మనస్సులో ఒక దురాశ కలిగింది. ఇంత ధనాన్ని, ఇంత వెండిని, బంగారాన్ని ఇస్తుంటే ఈయన పిచ్చోళ్ళలాగున్నాడే, వీటిని ఆయన అంగీకరించలేదే, నేనైతే త్వరగా వెళ్ళి వాటన్నింటినీ తెచ్చుకొని ఇంట్లో దాచుకుంటానని పరిగెత్తుకుంటూ వెళ్ళి నయమాను దగ్గరికి వెళ్ళి అబద్ధము చెప్పి దురాశతోటి నయమాను దగ్గర నుంచి బంగారము, వెండిని, వస్త్రాలను తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకొని భక్తుడైన ఎలీషా దగ్గరికి వచ్చి ఏమి తెలియని రీతిగా ఆయన నిలబడితే ఎలీషా ఒక మాట అన్నాడు, గేహజీ నీవెక్కడికి వెళ్ళావు? నువ్వు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? నువ్వేం చేసావో నా ఆత్మ చూసినప్పుడు గేహజీ తన పాపమును ఒప్పుకోలా. అబద్ధం మరలా చెప్పి మభ్య పెట్టాలనుకున్నాడు. కానీ దేవుని ఆత్మ అందరినీ చూస్తాడండి. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడ గడ్డి తింటున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. గేహజీ దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడం చివరి వచ్చిన చదువుదామా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సదాకాలము అంటియుండును అని చెప్పగా, దేవుని ఆశీర్వాదం పొందుకోకపోతే పర్లేదండి, దేవుని దగ్గర నుంచి శాపాన్ని మనము భరించలేము. అది మనతో అంతమైతే పర్వాలా, కానీ గేహజీ విషయంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వ్యక్తి శాపాన్ని పొందుకున్నాడు. తనతో ఆ శాపం ఆగల. అక్కడ మాట మరొకసారి చదువుకుందాం. నీకును నీ సంతతి, జనరేషన్స్ ఆఫ్టర్ యు, నీ సంతతి వారందరికీ నయమానుకు ఏదైతే శాపం ఉన్నదో అదే శాపము నీకు అంటియుండును. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు. దేవుని ప్రేమను బట్టి బతిమాలుచున్నారు. ఈ రోజైనా మేలుకో. ఎందుకు నీవు ఈ శ్రమలలో కొట్టబడుతున్నావు? అద్భుతంగా దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉండగా ఇంకా నీవు పాపములో, ఇంకా అవిధేయత చొప్పున, ఇంకా నీవు అతి ఆశతో, దురాశతో నీ ఆశీర్వాదాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఆశీర్వదించే దేవుడిని నీవు కలిగి ఉండలేవా? రెండో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. 30 వెండి నాణాల దురాశకు యేసయ్యనే అమ్మివేసినవాడు. ఈరోజు చిన్న చిన్న వాటి కోసం నీవు దేవుడిని అమ్మివేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఇస్కరియోతు యూదా దేవుని దగ్గర నుంచి శాపం పొందుకొని చివరిగా బహు దుఃఖకరమైన మరణాన్ని కూడా పొందుకున్నాడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనంలో ఆ వ్యక్తి చేసిన ఆ తప్పు మనం అక్కడ గమనించవచ్చు. అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి వేసుకొనెను. అర్ధాంతరంగా జీవితాన్నే ముగించుకున్నాడు. 30 వెండి నాణాలు. యేసయ్య ఇతని మనసు తెలిసే కానుకల సంచి ఆయన దగ్గరే పెట్టాడు. ఒకవేళ నీకు ఏదైనా అవసరం వస్తే వాడుకో, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఇంటిలో మీ అమ్మ నాన్న, లేకపోతే మీ భార్య, లేకపోతే మీ భర్త మిమ్మల్ని నమ్మి ఏదైనా మీకు అప్పగిస్తే మీరు ఎంత నమ్మకంగా ఉంటున్నారు? దేవునికి తెలుసు మన నైజం ఏంటో. ఇలా అయినా మారతాడేమో అని ఇస్కరియోతు యూదాకు దేవుడు ధనం యొక్క సంచిని అతనికే అప్పగించాడు. అయినా దురాశ కలిగిన వ్యక్తి 30 వెండి నాణాలకి దేవుణ్ణి అమ్ముకున్నాడు. ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, శాపాన్ని పొందుకున్నాడు, జీవితాన్ని కూడా పోగొట్టుకున్నాడని దయచేసి గమనించిన దేవుని ప్రియులారా, ఈరోజు మిమ్మల్ని దేవుని ప్రేమను బట్టి ప్రతిమాలుకొనుచున్నా. దేవుని యొక్క శాపాన్ని నువ్వు సంపాదించుకోవద్దు. ఎందుకంటే ఆ శాపము నీతో ఆగదు, నీకును నీ తరతరములకును అంటి పెట్టుకొని ఉండును.
కాబట్టి దేవుని ప్రజలమైన మనం ఆశీర్వదించబడాలి, ఐశ్వర్యవంతులుగా జీవించాలి అంటే మూడవ సూత్రము, ధనాపేక్ష లేకుండా నీకు కలిగిన దాంతో తృప్తిగా జీవించు. అడవిలో అందమైన పక్షి ఏంటి? నెమలి. అతి పెద్దదైన జంతువు ఏంటి? ఏనుగు. బాగా పరిగెత్తే జంతువు అడవికి రాజు సింహం. సింహం ఒక్కటే అడవికి రాజు ఎందుకంటారు తెలుసా? నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సింహము వేటకు వెళ్ళినప్పుడు వేట దొరకకపోతే దానికి ఆకలిస్తుంది. చుట్టూ చెట్లు ఉంటాయి, నడిచేటప్పుడు గడ్డి కనపడింది, కానీ ఆకలిస్తుంది కదని గడ్డి తినదు. దానికి వేట దొరికేంత వరకు వేచి చూస్తుంది, కానీ గడ్డి మాత్రము ముట్టుకోదు. మనిషి ఈరోజు డబ్బు సంపాదించడానికి నానా గడ్డిని తింటున్నాడు. దేవుని ప్రజలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రియ సహోదరుడా సహోదరి, నీకు దేవుడు దేన్ని ఇచ్చాడో దానితో నేను తృప్తిగా జీవించు. దానిని దేవుడు ఆశీర్వదిస్తే అది నీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. నీవు ఆశీర్వదించబడాలంటే మొదటిగా ప్రతి విధమైన పాపమును విడిచిపెట్టు. రెండవది, దేవునికి విధేయుడిగా జీవించు. మూడవది, కలిగిన దానితో తృప్తిగా జీవించు. ఎందుకంటే ఏది ఎప్పుడు నీకు అవసరమో దాన్ని సమకూర్చగలిగిన దేవుడు ఆయన. నాలుగో మాట, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 25వ వచనం. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. A generous person will prosper. ఔదార్య బుద్ధి కలిగిన వారు పుష్టిగా నొందురు. అంటే ఇచ్చుటలో దీవెన ఉన్నది. దేవుని ప్రజలు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఇచ్చేవారిగానే ఉంటారు, కానీ తీసుకునేవారిగా మాత్రము ఉండరు. నీకు ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారం నీవు తిరిగి ఇవ్వటం నేర్చుకుంటే దేవుని ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడుతుంది. ఇచ్చుటలో దీవెన ఉన్నది, ఇచ్చుటలో ఆశీర్వాదం ఉన్నది. అందుకని ఔదార్య బుద్ధి కలిగి జీవించు. నీవు ఆశీర్వదించబడాలంటే ఈ రోజు నుంచైనా ఇవ్వటం మొదలుపెట్టు. దేవునికి ఇచ్చేటప్పుడు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో కొంత భాగమును దేవునికి ఇచ్చి నీవు దేవుని గణపరచు. ఇవ్వటము రెండు రకాలండి. దేవునికి ఇచ్చేది, మనుషులకి ఇచ్చేది. మొట్టమొదటిది దేవునికి ఇమ్మన్నాడు. ఎలా ఇమ్మన్నాడు? నీ రాబడి అంతటిలో ప్రథమమైనది, ప్రథమ ఫలము, మరియు దేవుడు నీకు ఇచ్చిన కొలది నీ ఆస్తిలో కొంత భాగము దేవునికి ఇచ్చి దేవుణ్ణి గణపరచు. దేవుని పనికి మనం సహకరించాలి. దేవుని దీవించే కొద్దీ దేవుని యొక్క పని భారము, దేవుని యొక్క సేవ భారము నువ్వు తీసుకోవాలి. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే కొలది నీవు దేవునికి తిరిగి ఇవ్వాలని మాట చెప్తున్నా. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో భాగమును దేవునికి ఇచ్చి నీవు ఘనపరచు. దావీదు భక్తుడు దేవుని మందిరం కట్టడానికి తన దగ్గర ఎంతైతే ఆస్తి ఉన్నదో, బంగారము, వెండి, కర్ర మొదలైనవన్నీ సమకూర్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను కూడా పిలిచి దేవునికి ఇవ్వమని అడిగాడు.
మొదటి దినవృత్తాంత గ్రంథంలో 29వ అధ్యాయము 9వ వచనము. ఎప్పుడైతే ప్రజలు పిలిచాడో వారు కూడా దావీదు ఇచ్చిన రీతిగా వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషపడిరి. దావీదు దేవునికి ఇచ్చాడు. దేవుని ప్రజలను కూడా ఆయన కోరుకున్నాడు, మీరు కూడా సహకరించండి. ప్రజలందరూ దేవునికి ఇవ్వడానికి ఎలా వచ్చారండి? మనపూర్వకంగా వచ్చారు, ఇష్టపూర్వకంగా వచ్చారు. ఇశ్రాయేలుని బహుగా ఆశీర్వదించాడు. ఒకసారి వారి పితరులను చూస్తే వారు 40 సంవత్సరాలు అడవిలో నడిచారండి, అరణ్యంలో నడిచారండి. వారికి కావాల్సినవన్నీ దేవుడు వారికి అనుగ్రహించాడు. వారికి అది గుర్తుందండి. 40 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని పోషించాడు కాబట్టి దేవుని పని వచ్చినప్పుడు వారు సమృద్ధిగా మనపూర్వకంగా దేవుని మందిరానికి వారు అర్పించారు. రెండవదిగా మానవ సేవయే మాధవ సేవ. నీకు చేతనైనంత మట్టుకు, నీ చుట్టూతా ఈరోజు అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. చేతనైన మట్టుకు దేవుని ప్రజలుగా నీవు సహాయం చేయాలి. నీ శక్తి మించిన కొలది నీవు సహాయం చేస్తే, నువ్వు ఎలాగైతే విత్తుతావో అలాగే నువ్వు పంటను కోస్తావు. విస్తారంగా విత్తువాడు విస్తారముగా, కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోస్తాడు. ఎలా ఇవ్వాలో పేతురు రాస్తూ మొదటి పత్రికలో 4వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాడు. ఒక మాట, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయండి. ఎలా చేయాలి? సనుగుకోకుండా. కొంతమంది ఇచ్చేటప్పుడు సనుగుకుంటాం, నేను ఎందుకు ఇవ్వాలి, నాకేమవసరం అనుకుంటాం. కాదండి, దేవుడు నీకు శక్తి అనుగ్రహించిన కొలది ఎలా ఇవ్వాలి? ఆతిథ్యము సనుగు కొనకుండా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం, క్షమించుడి అప్పుడు మీరును ఇయుడి అప్పుడు మీకును ఇవ్వబడును. ఎలా ఇవ్వాలి? అన్నచాలి, కుదించాలి, దిగజారునట్లు నిండు కొలతను మనుషులు నీ ఒడిలో మీరు ఏ కొలత కొలుతురో ఆ కొలతని మీరు మరలా కొలబడును. వాట్ యు గివ్ ఇస్ వాట్ యు గెట్. నువ్వు విస్తారముగా విత్తితే విస్తారముగా పంటను కోసం. నీ చుట్టూ చాలా మంది ఉన్నారు. ఈరోజు నువ్వు సహాయం చేయాలంటే అనేక మంది నీ ఎదురుగా కనిపిస్తున్నారు. సహాయం చేయి. ఎదురు దినాలలో దేవుని ప్రేమను నువ్వు ఎలా పంచగలవంటే మాట ద్వారా కాదు, దేని ద్వారా? క్రియల ద్వారా నువ్వు కనపరచగలవు. ఎలా? ఆతిథ్యము ఇవ్వుట మరొకడి. కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారండి. నీవు ఆశీర్వదించబడాలంటే 4వదిగా ఇవ్వటం నేర్చుకో. దేవుడు నీకు ఇచ్చిన కొలది నువ్వు దేవునికి, దేవుడు నీకు ఇచ్చిన కొలది దేవుని యొక్క ప్రజలకు ఇతరులకు సహాయము చెయ్యి. నువ్వెంత సహాయం చేయగలవో అంతగా నీవు దేవుని తల్లిని ఆశీర్వాదం పొందుకుంటావు. ఇది 4వ మాట. 5వ మాట, చివరి మాట, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చివరి మాట, చివరి సూత్రం, ఆశీర్వదించబడాలి, ఐశ్వర్యము నీకు అనుగ్రహించబడాలి అంటే చివరి మాట, నమ్మకముగా జీవించు. నీకు చిన్న పని అప్పచెప్పినా, కొద్ది అయిన బాధ్యతను అప్పచెప్పినా దానిలో నీవు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకత్వము నీకు ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది. ఒకతను దావీదు పక్షమున సాక్ష్యం ఇచ్చాడు. సౌలు. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో
అహిమెలకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై. చాలు. అహిమెలకు సౌలు రాజు అతన్ని పిలిపించి, దావీదు నీ దగ్గర తలదాచుకున్నాడు, ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదంటే, మొదటిగా ఇతను దావీదు విషయము సౌలుకు విన్నవించుకుంటున్నాడు. అతని గురించి గొప్ప సాక్ష్యం చెప్పాడండి. రాజు అల్లుడైంది, నమ్మకస్తుడైన వాడు. ఇటువంటి వాడు నీ రాజ్యంలో ఎవరు లేరు. నువ్వు చేసే పని దగ్గర, నీ ఇంటిలో, నీ సంఘములో, నీ సమాజంలో నమ్మకంగా జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొద్ది విషయంలో నీవు నమ్మకంగా ఉంటే అనేకమైన విషయాల్లో నిన్ను దేవుడు ఆశీర్వదించడం. మోషే గురించి మరొక సాక్ష్యం ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. A servant who was to testify to what would be said later, as he is faithful. Moses was faithful in all God's household. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా జీవించాడు. నీకు అప్పగించబడిన బాధ్యత, నీకు అప్పగించబడిన పని నీవు నమ్మకంగా చేయి. దేవునికి పని అప్పగిస్తే సాకులు చెప్పకు. అది కష్టమైన నీవు చేస్తే, నమ్మకంగా నీవు జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదును దేవుడు ఆశీర్వదించాడు. గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం ఎక్కించాడు. ఎందుకంటే అతనిలో ఒక శ్రేష్టమైన క్వాలిటీ ఏంటంటే నమ్మకమైన వాడు. నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు నీ ఆశయం, నీవు ఆశీర్వదించబడాలా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలా, నీతో కూడా నీ తరతరాలు ఆశీర్వదించబడాలా. 5 సూత్రాలు నేను ఇవాళ మనం ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిది, ఏ పాపమైనా నీవు దాన్ని విడిచిపెట్టు. పాపము ఇట్ సీజెస్ గాడ్స్ బ్లెస్సింగ్. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టు. రెండవది, దేవునికి విధేయత కలిగి జీవించు. నువ్వెంతగా దేవునికి లోబడితే నిన్ను దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. మూడవ మాట, కలిగిన దానితో తృప్తి కలిగి జీవించు. బి కంటెంట్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యు. దేవుడు ఏదైతే నీకు అనుగ్రహించాడో, అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయంలో భార్యతో సమాధానం, దేవుని యొద్ద నుండి మనం మేలును అనుభవించగలుగుతాం, కానీ కీడును అనుభవించతగమా? God knows what is best for you. God knows what is good for you and what is evil for you. దేవుని దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకొని చెడు చేయడానికి పర్మిషన్ ని దేవుడు అలో చేశాడు. యోబు దగ్గరికి వచ్చాడు. మేలు కలిగించలా, సాతానుడు కీడునే కలిగించాడు. అయినా యోబు దేవుడు అనుగ్రహించిన దానితో తృప్తిగా జీవించాడు. నోటి మాట ద్వారా నేను పాపము చేయలేదు. ఈ రోజు నీ కష్టాన్ని బట్టి సనుగుతున్నావా? ఈ రోజు నీకు ఎదురవుతున్న కష్టాన్ని బట్టి దేవుణ్ణి మాటలు అంటున్నావా? సనగొద్దు. సనుగులు, సంశయాలు మాని దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానితో తృప్తిగా జీవించు. 4వ మాట, ఇచ్చుట నీకు దీవెనను అనుగ్రహిస్తుంది. నీకు శక్తి అనుగ్రహించిన కొలది దేవునికి, నీకు శక్తి అనుగ్రహించిన కొలది, నిన్ను ఆశీర్వదించిన కొలది ఇతరులకు సహాయము, ఆతిథ్యం ఇవ్వట మర్చిపోవద్దు. దేవుని ఆశీర్వాదం వస్తుందని. 5వది చివరిది, నమ్మకముగా ప్రతి చిన్న విషయంలో, ప్రతి పెద్ద విషయంలో నమ్మకంగా నీవు జీవించు. ఇట్టి సేవ మీ అందరికీ యుద్ధమైనది. అటువంటి కృపలోకి దేవుడు మనందరినీ
నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నిత్యము సమాధానకర్తమైన దేవ, ఏ రీతిగా మేము ఆశీర్వదించబడతామో మీ వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ జ్ఞానోపదేశము మేము అంగీకరించి మా హృదయంలో భద్రపరుచుకొని ఆశీర్వదించబడే గుంపులోనికి చేరినట్టుగా మా చేయి పట్టి నడిపించండి. జ్ఞానవంతురాలాగా, బుద్ధి కలిగిన వారిలాగా మా జీవితాలను, మా కుటుంబాలను కట్టుకునే జ్ఞానం మాకు దయచేయండి. ఈ 5 విషయాలను ఆయన పాటిస్తూ మీ ద్వారా ఆశీర్వాదమును, ఐశ్వర్యమును పొందుకునే కృపలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి. వినిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. లేమిని, కొరతను తీసివేసి సమృద్ధిని అనుగ్రహించమని అడుగుతున్నాం. ఆశీర్వాదం పొందుకునే కృపలోనికి నాయన ప్రతి ఒక్కరిని నడిపించండి. ఆయన ఆశీర్వాదం పొందుటకే మేము మమ్మల్ని పిలిచాం. అటువంటి గొప్ప ఆశీర్వాదం పొందుకునే ఆసక్తిని ప్రతి ఒక్కరికి గ్రహించమని అడుగుతున్నాం. ఈ మధ్యాహ్న కాలపు దీవులతో మమ్మలను, మా కుటుంబాలను, ఈ ప్రాంత ప్రజలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడున్న ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడైంది నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.